అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. లోకల్లో సమ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు హెచ్పి గేమింగ్ ల్యాప్టాప్ను రిజెక్ట్ చేసిండ్రు. నేను ప్రాబ్లమ్ను ఫైండ్ అవుట్ చేసి ల్యాప్టాప్ను సక్సెస్ఫుల్గా రిపేర్ చేశాను. ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లం ఏంటనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇది హెచ్పి గేమింగ్ ల్యాప్టాప్, i5 ప్రాసెసర్, నో పవర్లో తీసుకున్నాను. సమ్వన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. నేను ఈ ల్యాప్టాప్ను నో పవర్ కండిషన్లో తీసుకున్నాను. ఈ ల్యాప్టాప్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసర్ సెక్షన్లో ప్రాబ్లం ఉంది. ప్రాసెసర్కు సప్లై రావట్లేదు. సో నేను సప్లైని ఇచ్చాను. సప్లై ఇచ్చిన తర్వాత ల్యాప్టాప్ టర్న్ ఆన్ అవుతుంది, కానీ డిస్ప్లే అయితే రావట్లేదు. సో ప్రాపర్గా నేను చెక్ చేసిన తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా ఫైండ్ అవుట్ అయింది. సో ఇక్కడ చూసారు కదా, ఈ ఐసీ అనేది బయాస్ ఐసీ. ఇది 16 MB బయాస్ ఇక్కడ రిక్వైర్ పడుతుంది, కానీ వీళ్ళు ఏం చేశారంటే 4 MB బయాస్ వేసిండు. సో 16 MB బయాస్ లా ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 4 MB బయాస్ లా ప్రోగ్రామ్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఏ రకంగా 4 MB బయాస్ చేంజ్ చేసిండ్రు అనేది నాకు అయితే ఆలోచించిన అర్థం అవ్వట్లేదు. ర్యాంక్ బయాస్ ఐసీ ఇచ్చారు కదా, ర్యాంక్ బయాస్ ఐసీని నేను తీసేసి మళ్ళా నేనేం చేశానంటే 16 MB బయాస్ ను తీసుకొని ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ లో నేను షోల్డర్ చేశాను. షోల్డర్ చేసిన తర్వాత ల్యాప్టాప్ అయితే ప్రాపర్ గా రన్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ కి అయితే నేను చార్జర్ను కనెక్ట్ చేస్తా ఉన్నా. ల్యాప్టాప్ను టర్న్ ఆన్ చేసిన చూడొచ్చు. సో డిస్ప్లే రావడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఆన్ చేస్తూ ఉన్నాం కాబట్టి. సో చూసారు కదా, ఇది ప్రోగ్రామింగ్ మోడ్ అని వచ్చింది. సో బయాస్ చేంజ్ చేసాం కాబట్టి ప్రోగ్రామింగ్ మోడ్ అని వచ్చింది. ల్యాప్టాప్ అయితే ప్రాపర్గా టర్న్ ఆన్ అయింది. విండో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే ల్యాప్టాప్ రిపేర్ ఉంది, రిపేర్ చేస్తారా, రిపేర్ ఖచ్చితంగా అవుతుందా లేదా చెప్పండి, రిపేర్ అవుతే ఎంత అవుతుందని చెప్పేసి నన్ను అడుగుతా ఉన్నారు. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ల్యాప్టాప్ రిపేర్ అవుతుందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ల్యాప్టాప్ మదర్ బోర్డ్ ను కంప్లీట్ గా రిమూవ్ చేసి ల్యాప్టాప్ మదర్ బోర్డ్ ను ప్రాపర్ గా మనం చెక్ చేసిన తర్వాత ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో ఏ ఐసీ ప్రాబ్లం ఉందో ఆ ఐసీని మనం రిప్లేస్ చేసిన తర్వాత ల్యాప్టాప్ ఐసీ నుంచి వోల్టేజెస్ రాకపోతే ఇంకేమైనా ఐసీ ప్రాబ్లం ఉంటే ఆ ఐసీని కూడా చేంజ్ చేసిన తర్వాత అప్పుడు ల్యాప్టాప్ మదర్ బోర్డు యొక్క ఫంక్షన్స్ ప్రాపర్గా వర్క్ అయితే అప్పుడు ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. నార్మల్ ల్యాప్టాప్ అయితే 1500 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తాను. అదే గేమింగ్ ల్యాప్టాప్ అయితే 3000 నుంచి 6000 వరకు ఛార్జ్ చేస్తాను. సో ఒకవేళ మీ ల్యాప్టాప్ ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేను ల్యాప్టాప్ రిపేర్ చేయడానికి టూల్స్ను ఉపయోగించి ప్రొఫెషనల్గా రిపేర్ చేస్తాను. సో టైం వచ్చేసి 1 day to 3 days టైం పడుతుంది. అర్జెంటుగా అంటే మాత్రం నేనైతే రిపేర్ చేయను. సో ఒకవేళ మీ ల్యాప్టాప్ ప్రాబ్లం ఉండి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్ తెలుగు వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను. ల్యాప్టాప్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను నేను వీడియోల ద్వారా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.